వైసీపీ హయాంలో తెలిసే లడ్డు కల్తీ చేశారని విమర్శించారు మంత్రి పయ్యావుల కేశవ్. 2022లోనే దీనిపై టీటీడీకి నివేదిక వచ్చిందని, కానీ నాటి టీటీడీ చైర్మన్ దీన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు, ఖండించారు. ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టును తొక్కుపెట్టే కార్యక్రమం నా దృష్టికి వస్తే ఆపే కార్యక్రమం ఉంటే నేనెందుకు పంపిస్తాను? నా దృష్టికి రాలేదు. అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అవి. అంటే పూర్తిగా ఇందులో అధికారులే తప్పిదం అంటారా? ఎవరు తప్పిదమో ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. నేనెందుకు అధికారుల పేర్లు నేనెందుకు మెన్షన్ చేయాలి? ఎవరెవరు బాధ్యులో సిట్ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి దాంట్లో కంటే